SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఏవని చెప్పనే పిన్నమ్మనే నేవని నెని లాలాల లాలాల ఏటే కొండలాండాలు ఏటి సెల ఉసారుగా ఉన్నావు. ఈసారి చక్రం గిరగరా తిరుగుతుంటే నాకు ఈ ప్రపంచకమే గిరగరా తిరుగుతున్నట్టున్నది. కాళ్ళు అరిగిపోతున్నాయి, చేతులు పడిపోతున్నట్టున్నాయి. ఎట్టాగైనా అమెరికాలో కుమ్మర పెట్టేయాలి, చైనాలో పింగాణి షాప్ తీర్చేయాలి, సింగపూర్లో చిన్న తాటేకుల బంగ్లా కట్టేయాలని ఉందే నాకు. అలాగలాగే నీకేటి ఈ పట్నం బాబు ఉన్నాడు కదా, ఆడితో చెప్పి అన్ని చేసేస్తాడు. అవును లప్ప, ఆడు పట్నంలోనూ నేను ఇక్కడ ఉండిపోను. మేమిద్దరం కలిసేదెప్పుడు, మా ముచ్చట తీరేదెప్పుడు? అడుగు దిగిపోయినట్టున్నాడు. ఏం ముచ్చట్లు చెప్తాడో. నన్ను చూడగానే డుర్రు డుర్రున ఉరికేస్తా. కొండంత బాయికి కొండల సాగుతాం. ఇంతసేపు నీవుసే మాట్లాడుకుంటున్నావు. నీకు 100 ఏళ్ళు బాయ్యా. పర్వాలేదులే బాయ్యా, ఇది నా చేతిలో పనేగా. అదేమి చిత్రమో అటు విచిత్రము. నేనిచ్చట నుండి పట్నమునకు వెళ్ళినా నీ కుండల చప్పుడే వినిపించుచున్నది. ఏ కొండ పగిలినా నా గుండె ఉద్రేకమునకు లోనగుచున్నది. నాకు అంతే బాయ్యా. నేను చేసే ఒక్కొక్క కుండ నా గుండెని మట్టి చేసి నీకోసమే చేస్తున్నట్టుంటది. ఇక ఈ కుండల అండ దండగని నీ అండలో మనం దండలు మార్చుకుని పండగ చేసుకునేది ఎప్పుడు? ఏట్రా పాపారావు, గోపాలపురంలో పుట్టి పెరిగినోడువే నీకు మా ఊరి పిల్లతో సరసాలేట్రా? ఏ అండల నీకెన్నిసార్లు చెప్పాలా? ఆయమ్మది తప్పు కాదు, తప్పంతైనా. నేను గోపాలపురమున పుట్టినాను, నేను అచ్చట ఉండుటలేదు. ఎందుకనగా అచ్చట వారికి మంచి తెలియదు, మర్యాద తెలియదు. వారు నీచులు, దరిద్రులు, మూర్ఖులు, వైరాగులు, సన్నాసులు. అచ్చట చెట్టు దరిద్రము, చెరువు దరిద్రము, చేప దరిద్రము, చాప దరిద్రము. అసలు ఈ ఆండాళ్ళు ఈ ఊరిలో పుట్టునని నాకు ముందు తెలిసిన, నేను ఈ ఊరిలో పుట్టి కట్టుకొని ఏంటది వాడ. కట్టుకుంటే కట్టుకోగానే ఈ ఊరు పిల్లని తీసుకెళ్లి ఆ ఊర్లో కాపురేయటానికి వీల్లేదు. ఈ ఊర్లోనే కాపురేట్టాల, గుర్తెట్టుకో. బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. బోతా తాత మనూరు బాతిగుడ్లని మాడిపోవాలంటాడు. అదా అతని ఇడుగుడు పీకేద్దాం. నా యాళ్ళు పెట్ట కొట్టుకుంటూ పోతాడు. యారా పెట్టల ద్వారా నువ్వు ఎంత బతిలో తిరిగితే మాత్రం ఈ ఊరు వాళ్ళ గురించి ఆ ఊళ్ళో తప్పుడుగా పెళ్తావురా? మన ఊరు ఒడవై ఉండి మన ఊరు వాళ్ళని తిడతావురా? తెల్లదరుకున్నావా? గోడచారులు ఉన్నారా? నన్ను మీరు అప్పు అర్థం చేసుకొనిచున్నారు. కారు కూతలు కూర్చొని చాలక అప్పు అంటావేంట్రా? ఇవి కారు కూతలు కావు తాతగారు, లూనా కూతలు. రే ఏంట్రా ఇదే? హ్యాండిల్ అందరు హ్యాండిలా? పీక్ అవతల మరైతే పోలా. ఇదేట్రా? హెడ్ లైట్. తెలుగులో చెప్పాడరా? తల దీపము అందరు. ఓరి నీ అవ్వ చచ్చిపోయినప్పుడు పెట్టుకునే దీపం ముందే పెట్టుకుంటానంటావేట్రా? పీకేరా? రే మరణ ఇలాగే ఇదే ఇదేంటి అవసరము పీకుడు. అలాగే ఇదిగో. ఇంకా మీరు పీకినను వచ్చినవి లేవు. నన్ను క్షమించి నేనేమి పీకవలైనో చెప్పుడు. మా బొత్సు మనోడా ఓ తందన్ రా. ఏం కూరుకుపోయింది? ఎందులో కూరుకుపోయింది ఏమో. మై గాడ్, ఏంటమ్మా చూసి అంటున్నారు? కాకులు ఏమైనా ఉన్నాయా? కాకులు కాదు మిస్టర్, బురదలో నా జోడింది చూడు. అయ్యో, చేతికి ఇస్తావిటి కడుకునరా. వేధవ మనుషులు, వేధవ కట్టు, వేధవ గోదారి. ఏటమ్మా తిడుతున్నావు? ఈ గోదారి కొంచెం క్లీన్ చేసుకోకూడదా? వేధవ చేపల కంపు, మనుషులు మట్టి కంపు. మీతో మాట్లాడాలంటేనే నాకు మళ్ళీ తిడితే తిట్టావమ్మా. ఆ గోదావరి తల్లిని తిట్టమాకమ్మా. ఏరు దాటొచ్చిన తర్వాత తిడితే మళ్ళీ ఏరు దాటనవదమ్మా. మళ్ళీ దాటానా? నేను బ్రిడ్జ్ వేస్తాను. అలాగలాగే. రూపమ్మా, నాన్న బాగున్నాడా? అవును బాబాయ్, నేను వస్తున్నట్టు ఉత్తరం రాశాను కదా, బోర్డు దగ్గరికి మనిషిని ఎందుకు పంపలేదు? పంపేనమ్మా. ఈ ఊరోళ్ళకి దడిసి మన ఊరోళ్ళు ఎవరూ రాలేదు, అందుకే తెగించి నేనే వచ్చాను. ఇక్కడ బ్రిడ్జ్ వేయించకూడదా? ఏమీ తెలీదు. ఏం మనిషి కదమ్మా, ఈసారి ఏం చేస్తాను. రే పెట్లు పట్టుకుంటారా రామ్మా. అవును బాబాయ్, ఈ ఊరోళ్ళందరూ దున్నపోతుల్లాగున్నారు. అసలు బుద్ధున్నట్లేదే. అబ్బే లేదమ్మా, ఈ ఊరోళ్ళు గడ్డి తింటారు, అన్నం తినరు. ఆగరా,
ఎవరినదే? మా అన్న కూతురు. ఆహా, అందుకనే గోదావరి అంతా ఎండిపోయింది. ఇదిగా పల్లెటూరు అంటే అంత అసహ్యం దాని మధ్య ఇక్కడికి ఎందుకు వచ్చావా? ఆ పట్టణం దెబ్బ మీద గంతులు అయిపోయావా? కాదు, ఈ బట్టలు ఇంతేనా లేకపోతే దారిలో ఎక్కడైనా ఆరేసిందా లేక గాలి ఆడక సీరిప్పేసి లంగా జాకెట్ వచ్చిందా ఏంటి? పట్టణంలో అన్ని గాలి కుదిరేటు పెద్ద పేసనే వద్దామని చెప్పాడు. వాళ్ళిద్దరిని అది ఆడతో పెట్టుకోకమ్మా, ఆడు రావుకేతువులు మన ఎక్స్ట్రాక్టివ్ వాళ్ళు. ఏంట్రా అవుతున్నావు? మట్టి దాకలో మట్ట గుడిసెలు ఎరుకునే నా కొడక్క. చూసావా? ఇదిగో ఇక్కడ ఉన్న రోజులైనా ఒంటి నిండా బట్టలు వేసుకో. అవును. ఏంట్రా నా గుడ్లు అప్పకే చూస్తున్నావు? గొడ్లు గోపులు పట్టుకుని గబ్బిలాలు అమ్ముకునే నా కొడక్క. చూసావా? రామ్మా, ఇంటికి వెళ్ళాక అన్ని మాట్లాడుకుందాం. వాళ్ళు అంతా పట్టణంలో గెలిచి సరిపోయారు. ఇదిగో కోళ్ళపిల్ల, కిట్టిగాని పట్టణం పంపించి చదివిస్తాను. ఇది గచ్చిపోర్రా. ఈయన చదివించరా అంటే నీ మొగుడేమో పొలంలో పంపించాడు. ఈయన చదువుకోరా అని బడిలోకి పంపిస్తే మాటను దవడ మీద కొట్టాడు. మరి నన్ను కర్రతో కొడితే ఊరుకోవాలా? ఇది న్యాయమే. ఈయన కర్రతో కొట్టి ఈయన దవడ మీద కొట్టేంటే నేనైతే కొట్టడానికి సాటి కొట్టేద్దును. చాలే. ఏమిటయ్యా, ఆ జమీందారు గారు అమ్మాయితో గొడవ పెట్టుకున్నారట. ఇప్పుడు నల్లబైగాడు ఏం చేశాడు చూసారా? కాలువ కట్టేశాడు. రేపటి నుంచి మనకు నీళ్లు రావు. మన ఊరోళ్ళందరూ అడుక్కు తినాల్సిందే. ఏమయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? లాకులు వాళ్ళ ఊళ్ళో ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని. ముగ్గురు లేపేయాలి తప్పదు. అయ్య బాబోయ్, పైగా ఒప్పందం ప్రకారం మనం కొట్టాటలో ఉండకూడదుగా. అలా చూడు, ఏర్రా, ఏ కాలంకైనా దాని నుంచి కదా నీళ్ళు రావాలే. దాన్ని కొట్టుకొచ్చేదా? బానే ఉందిరా. ఓ నాయన, ఏటి గంట కొట్టరా? గంగమ్మ రావాలా, పూరకాల గంగమ్మ రావాలా, పూరకాల గంగమ్మ రావాలా, మరాబాల పూరకాల గంగమ్మ రావాలా. ఏమిటిది? ఆ నీళ్ళరా మన పొలాలు సరిపోతాయా? ఇంకాసేపు ఉంటే ఊరు మునిగిపోతాయి. ముందు ఆ గండి కట్టండి. అవసరమైతే కట్టుకోమనరా. రే మనోడా, మన పొలం తెచ్చిపోయిందా? తడిచిపోవడం ఏంటి? ఏరైపోయిందా? అయితే దుంద పదా. దున్నాలా దున్నాలా, మన పొలం దున్నాలి, దున్నాలా దున్నాలా, పొలం దున్నాలి, దున్నాలా దున్నాలా. తాతోయ్, ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదా. అయితే ఎడతాడు పద్యం చెప్పనేరా. సొక్కేసి సూర్యుడు ఎలుగుతున్నాడు, ఈ సొక్కేసి భూమి చుట్టూ తిరుగుతున్నాడు. సుఖలోనే ఉంది బెమ్మ మెదడు, ఈ తాతయ్య చెబుతున్నాడు. ఈయన కోరా మనడా. వయసు అయిపోయినా పాటల దూరు తగ్గలేదు. నీకు వయసు అయిపోయినా మల్లెపూలు కొండ తగ్గించావేట. ఇదిగా ఈ ఎండలో తిరుగుతున్నాను కాబట్టి ఇంటికి తెలబడిపోయి కదే లోపలంతా కొడతానమేనే. అప్పుడు ఎట్టాగుండావో ఇప్పుడు అట్టాగే ఉండ. ఇదిగా ఈ డబ్బు తీసుకో. ఏంటి కొత్తగా డబ్బిస్తున్నావా? ఎలా తాత, నేను చాలా రోజుల నుంచి చూస్తానే ఉన్నాను. అది సీక్రెట్ గానీ డబ్బులు అడగది. అది చాలా ఇరుందిలేరా. నువ్వు అడగకుండా అరే, ఈ కుంపడ ఎవరు అనుకున్నా? ఎవరిది? మందే. ఓసారి మీ మామకు తెలిసి కుంపడ పగల కొట్టేసింది. మళ్ళీ కొత్త కుంపడ పెట్టించాను. పని వాడుతూనే ఉండాలి కదా, కుంపటకి ఎంత కూర. నా బంగారం కదా, నీకు సీర కొని పెడతాను. మీ అమ్మాయి తొట్టే, మీ నాన్న మీద తొట్టే, రవి కొని పెడతాను. ఏంట్రా నీ పెళ్ళాన్ని బతిమాలుతున్నా? ఏం లేదండి, కానుపు దగ్గర పడింది కదండి, కాకా పడుతున్నానండి. కానుపుకి కాకాకి సంబంధం ఏంట్రా? కానుపుకి పచ్చి తిట్లు తిడద్దండి. ఎందుకు? అది ఎప్పుడు కారణం నేనని. యాదవా, కనే ముందు ఒక సీసా సారా పట్టించరా. మా చూస్తారా కంటుంది, ఆ పుట్టేవుడు పద్యాలు పాడుతూ పుడతాడు. అమ్మ బాబు, తాత అదే ఓ పద్యం పాడారా. అయ్య బాబాయ్, వాళ్ళ కేకలకి ఇప్పుడు నొప్పులు ఎక్కడ కనిసేటట్టున్నా, ఇంటికి పోదాం కదా. నమస్కారం అమ్మాయి గారు. ఎన్నాలైందండి మిమ్మల్ని చూసి. లంగాల్లో చూసాను, ఇప్పుడు లాగుల్లోకి వచ్చేసారు. ఇదేంటండి అలా ఆడుతుంది డిబ్బి? ఇది వేసుకెళ్ళి సందాలు అడుగుతారా? కెమెరా, ఇంపోర్టెడ్ యాషికా కెమెరా. కుండలాండాళ్ళు, అయ్యా నువ్వు అమ్మాయి గారి తోడెళ్ళి మన పొలాలు, మన తోటలు, మన బావులు, మన చెరువులు, మన కొండలు, మన దెబ్బలు అన్ని చూపించుకురా. నో అంకుల్, నాకు అలాంటివేం అక్కర్లేదు. చాలా డర్టీగా అసహ్యంగా ఉండే మనుషుల్ని చూపించమనండి.
ఈ పల్లెటూరులో నాస్టీగా బట్టలు కట్టుకుని చండాలంగా మొహాలు పెట్టుకునే జనం ఉంటారుగా, వాళ్ళ ఫోటోలు తీసి అమెరికా పంపిస్తే అక్కడ ఎగ్జిబిషన్ లో వీళ్ళని వింతగా విచిత్రంగా చూస్తారు. ప్రైజ్ కూడా ఇస్తారు. చండాలంగా అసహ్యంగా ఉండే మనుషులు మన ఊళ్ళో ఉండరమ్మా, వాళ్ళంతా గోపాలపురంలో ఉంటారు. గోపాలపురం అంటాడు నువ్వు అమ్మాయి గారిని గోపాలపురం తీసుకెళ్ళు, సర్దా తీరా ఫోటోలు తీస్తుంది. కాపులు చెప్పుకోకుండా తొందర కానీ పనే కానీ ఇవన్నీ గోపాలపురం పొలాలేనండి. ఏమిటిదంతా? ఏరుశనక్కాయలండి. ఏమిటి? ఏరుశనక్కాయలండి. మరి కాయలేవి? కాయలు పైన ఉండవండి, కింద ఉంటాయి. జాగ్రత్త చూసుకోండి. అచ్చం మంకీలో ఉన్నాడు కదా. మీరు ఎలా అనుకుంటే అలాగుంటాడండి. నిలబడు. నవ్వు. అయ్యి బాబా, భయపడ్డాను కదా సచ్చినోడా. నవ్వమంటే ఆంబోతో రంకెత్తావేంటి? బయటికి తోలరా. అమ్మకేం చూడు, ఎంత గట్టిగా ఉన్నాడు కదా అన్నాడు. అయ్యో బాబు, అడా ఈ ఊరికి కుడుపుజం ఆ తాత అయితే, ఆ తాత కుడుపుజం మనవుడున్నాడు. కడుపుల మధ్యన పడ్డావంటే మన ఊరికి తిరిగి వెళ్ళి మన తోళ్లే. అటుపక్క ఆంబోత్ పాకున్నది, అచ్చేసి బాగా బలుసున్నాయి. రండి వెళ్దాం. వాట్ నాన్సెన్స్, ఇలాంటి వాళ్ళని అమెరికాలో ఎగబడి చూస్తారు. జోకర్లో ఉన్నాడు. హాయ్ హాయ్. ఏంటదే లుక్కా బొక్క గడ్డెక్క మొక్కలుంటే మొక్కలు ఇరిపోతాయి. గడ్డెక్క ఉండనమ్మా ఎవతి తొడసానే తొండపాదికి పెంటగా ఎలాగుంది? నల్లబ్బాయి గారి అన్నగారి కూతురండి. ఓహో, రేవు దగ్గర చూశానులే, అందుకే మీరు తిన్న పుడతలా కనపడుతుంది. అవును, ఆ ఊరు వదిలిపెట్టి ఈ ఊరు వచ్చారట. దీంతో మీ బొమ్మ తీసి అమెరికా పంపిస్తారంట. దీంతోనా? ఆ చిన్న బొక్కలకు నా బేసే పట్టదు, ఇక నేనేం పడతానే. గివ్ వన్ బ్యూటిఫుల్ పోస్. పోసా ఏంటి అడుగుతే? మీరు సోగ్గా నిలబడితే మీ మీసాలు చూసి అమెరికా అంతా కళ్ళు తిరిగి పడిపోవాలంట. అలాగైతే బంతిపూ దగ్గరికి వెళ్ళి పోసిస్తాను. నా కర్రట్టుకో. అగు ఆ కర్రరా నాకు ఆ పెద్దాపురం పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పోజుద్దురు కానీ పసుపు తోటంతా కొట్టేశారే. కుండలో ఎంకర్ శుభం దగ్గరికి వెళ్ళి పోజుతాను కానీ ఇంకోటి ఒక్కమనవే. ఆఖరికి ఒక బ్రహ్మాండమైన పోజుతాను. నొక్కు. ఏంటిది? సెట్ అంతా మా తాతయ్యని ఈ చిన్న ఇరుకు పెట్లో ఇరుకుతున్నావా? ఊపిరాడద్దు, ఇది బయటిది. పెద్దోడా ఏట్రా? పోసురా చిన్నోడా. పోదా బూదా, ఈ బొమ్మల పెట్లో బొమ్మ అయిపోతే ఆయువు తగ్గిపోతురా. మానవునే ఉంటే మాకు క్లిరిపోతాయి. మా తాతేడి? తాతోయ్ లోపల కడగాలి. మా బోధలో కడుగుతాలే. మా తాతను బొక్కలెట్టి నొక్కే తినివే. సంకలో పెట్టి ఒక నొక్కరొక్కర సంకరాగిపోతాయి. ఏది ఎరా తాతోయ్? సిసే కనబడబెట్టే ఇంపోర్టెడ్ యాషికా కెమెరా ఓసాకా నుండి తెప్పించాను. ఇదేం పనయ్యా, మొట్టోడి చేతిలో మొగల పూలని అలిపేసావు. డబ్బా కాబట్టి సరిపోయింది. అవునరా, బొమ్మ బయట పడుతుంది అనుకున్నాను కానీ ఆ బొక్క పెట్టి బద్దలవుతుంది అనుకోలేదురా. అది కాదురా తాత, నేను వెనక నుంచి విన్నాను. మన ఊరందరి బొమ్మలు తీసి అమెరికా పంపించి ఎలా కోలం చేస్తాదంట. చెప్పే కొండల ఆండాలమ్మా చెప్పు. నేను అప్పుడే చెప్పానయ్యా, నా మాట ఏం లేదు. ఆ బోట్ల దగ్గరికి వెళ్ళే సరిపోయేది. పద. ఆగా ఆగాగు, అమెరికా పంపిస్తావా? నేను అంబాజీపేటకు పంపిస్తానే. రే సూరిగా తెచ్చానండి. కొండలో వెనక్కి తప్పుకో. తక్కువ. ఇదేటో తెలుసా? ఏమిటి? గేదె పెంట ఆవు పేడతో కలిపి ఆవద సెట్టుకి వెయ్యాలని తెచ్చా. చెప్పండి. ఏట బాసలు తింటున్నావు? మాకు బాస వచ్చు. నీ బాబీడి ఎట్టు, నీ తాత పెసరట్టు, నీ ముత్తాత పుల్లట్టు, నువ్వు గోడకట్టు. నువ్వు మొదలెట్టాడంటే తట్టుకుని వెళ్దాం. మనిషికి చెప్పినట్టు చెప్తే ఇది ఎక్కడ ఉంటది? గొడ్డును బాధినట్టు బాధాల. రే చిన్నాడా, గడుసుదైతే అయింది కానీ నువ్వు ఇలాంటి దొరసానమని కట్టుకున్నావుంటే చాలా ఇద్దరు నేర్పుద్దురా. ఎంత అవమానం, ఎంత అవమానం. నీ ముఖానికి బురద పూసి పంపిస్తారా ఏదో నా కొడుకులు? అంతే కదా అంకుల్, ఎన్ని మాటలన్నారో తెలుసా? అవును బాబు, ఇంకాసేపు ఉంటే మా ఇద్దరు సిల్లుకుండలాగా అయిపోతాయని భయపడి అమ్మాయి గారిని తీసుకొచ్చేసాను. రూపమ్మా, నిన్న ఊళ్ళోకి వస్తానని చెప్పాను కదా, ఆళ్ళతో ఎందుకు పెట్టుకున్నావమ్మా? వాళ్ళిద్దరూ ఒకటి చిక్కడు, ఇంకొకటి దొరకడు. ఏడు సార్ అంకుల్, నాకు అలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడమే హాబీ.
మా కాలేజీలో ఇంతకన్నా శతమంది ఇడియట్ ఒకడు ఉండేవాడు. వాడి చేత పబ్లిక్ గా వాడి బట్టలు విప్పించి కడ్రాయర్తో నా చెప్పులు ముంచాను తెలుసా. నాతో పెట్టుకుంటే వదిలిపెట్టను. వాణ్ణి వాడి తాతని ఏడిపించడమే ఈ ఊర్లో ఉన్నంతకాలం నాకు ఎంటర్టైన్మెంట్. అలా చూస్తుండు వాళ్ళనేం చేస్తాను. చూడమ్మా, కొండలాంటి మీ జీవితాన్ని వాళ్ళ కాళ్ళ కింద ఎట్టకండి. బళ్ళును పగిలిపోద్ది. తర్వాత కొత్త కొండ కొనుక్కోవచ్చునేమో గాని పగిలిన కొండ పనికిరాదు. బాగా చెప్పు. షడప్. చూసావా? మరి ఈ ఊరు గొడవలు ఎందుకు? మనం అక్కడికి వెళ్ళిపోదామా? మనము వెళ్ళిపోయినచో నిన్ను నేను లేపుకుపోయి తినని చెడ్డ ప్రచారం జరుగును. నీ కుండల వంశమునకు పిడకాంత మార్చవచ్చును అని నాకు తెలియదు. తెలిసిన మనుషులు ఇద్దరున్నారు. తాత రామచంద్రరాజు మానమడి కిష్టయ్య. కాని నా దురదృష్టము నీ దురదృష్టము మన దురదృష్టమున ఆ ఊరికి నేను శత్రువునని నన్ను అర్థము చేసుకున్నారు. ఎలాగన్నా వాళ్ళ తిక్క కుదరచాలి బాబాయ్. అందుకే కదమ్మా తీసుకొచ్చింది. చూడమ్మా, అది గొద్దు అక్కడ కనబడుతుంది. అదే వాళ్ళ మామిడి తోట. ఓ ఐ సీ. కొడుకుతో పంతం పట్టి ఈ ఏడు పంట పనులన్నీ ఆళ్లే సొత్తున్నారు. నువ్వు వెళ్ళి మన వాళ్ళతో ఆ తోట అంతా నాశనం చేయించేసి కాయలెట్టుకొచ్చి అప్పుడు కానీ వాళ్ళ రోగం కుదరదు. నువ్వు బండితో పొలిమేరలు సిద్ధంగా ఉండు. నేను ఆ కాయలన్నీ రాలగొట్టుకొస్తా. చూడమ్మా, నసుత పెట్టి వెళ్ళి మనుషులు బాబు. చూసారా? పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును. మళ్ళీ మా ఊరు కోపము వాళ్ళని. మీ మీద నాకున్న నా మీద వారికున్న అందరి మీద నాకున్న నోరుమీరా ఏదో నా కొడుకు సరిగ్గా చెప్పాడరా. చెప్పుదును. ఆ రామాపురము నల్లబ్బాయి గారు, పట్నము పాప రూపాయు, మరికొందరు పెద్ద మనుషులు వారి దుష్ట మనుషులు మామిడి తోట మీద పడి కాయలన్నీ తెంపేసి ఆకులన్నీ దూసేసి చిగుర్లన్నీ లాగేసి తోట మొత్తము స్మాష్ చేయుటకు తోటలో ప్రవేశించినారు. మా మామిడి తోట మీద పడినా పట్టం కాలిపట. చంపైనా సింపైనా పట్టం గంగోయ్. ఏటి కాయలు కోసేస్తున్నావు? నా ఇష్టం. నీ ఇష్టం వచ్చాడు కొట్టాను కదా. నీ కాయలు కాదు నా కాయలు. ఎవరి కాయలైనా నాకు ఇష్టం అయితే నా కాయలే. ఇదిగో మళ్ళీ ఇంకో కాయ కోసావంటే ఈ చెట్టు పళ్ళతో పాటు నీ దవడ పళ్ళు కూడా రాలిపోతాయా? చూడు మిస్టర్, మొత్తం రాలగొట్టేదాకా చూస్తుండు. మొత్తం పని అయ్యాక పొరక పాడేస్తాలే. ఆగు. ఇదిగో నీకన్నా ఎక్కువ డబ్బిస్తాను. కోసిన కాయలు మళ్ళీ అతికించు. నేను కాయలు కోసి నీ చేతికిస్తాను. నీ కొమ్మ కతికించుకుంటావు, సొమ్ము కమ్ముకుంటావు, నీ ఇష్టం. ఆగు. ఆగను. అడు చూడు పెద్దకాయ. పదండి. రామాపురంలో లంగాలు ఉతికే నా కొడకలారా దొంగతనంగా వస్తారా? ఆగండి. ఆహా, శాస్పాన్ మీద ఎదురవుతున్నాడు గోపాలకృష్ణుడు. అబ్బా, వీడు అన్నాడు తోడు కొడుకు ఒకటి. ఎక్కడికి వెళ్తావురా తారు డబ్బాలో తాటికాయ నా కొడక. చూసారా? చూశానుగానే. ఈ మొత్తం కాయలు బజార్ రేటు 300. నువ్వు 600 తీ నా కొడక. ఉంటే పీకలకి సంఖ్య కింద ఎట్టేసుకోగలను. సంఖ్యల కింద స్థానపచ్చే నా కొడక. చూసారా? చూసేదేట్రా, ఇక ఉతకడమే. డబ్బులు తీయ లేవు. లేకపోతే ఇటు చొక్కాపు నువ్వు తీసుకెళ్ళి ఇటు ఎటలు నేను ఉప్పేస్తాను. నా మర్యాద కాపాడండి. వద్దండి బాబు. చూసారా? తాతోయ్ చొక్క అయిపోయాను రా. ఎడ్డలు నేను ఉప్పేసా. పదా డబ్బులు కట్టి ఎటలు తీసుకెళ్ళు. పిల్లోయ్ కొత్త ఏంటన్నది? ఎలాగోలాగా రెండోళ్ళు కలిపేయాలనుకుంటే మీరిద్దరూ ఎప్పుడేదో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. ఎంత చెడ్డ ఊరికి పెద్ద. ఇలా చేయటం మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఒరే మనోడా, మన చెడు కలిపి తీయద్దా? అంతేగా మరి. పదా ఇదిగో, ఏది మంచో ఏది చెడో మాకు బాగా తెలుసు కానీ ఈ అడ్డని తీసుకెళ్ళి ఇంటికాడ కట్టాయి. పెద్ద బాయ్ గారు, నా ఇడ్లకి ఇచ్చేయండి, బండి తోలికెళ్ళాలా? నువ్వు ఊరుకోవయ్యా. సాయంకాలం వాళ్ళు వస్తే నేనే సమాధానం చెప్పుకోలేను. రే ఎడ్లు తోలికి రారా. రామ్మ, అన్నం తిందు గాని. నేను తిన్నావు. అన్నం కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోను. వెనకటికో సీమ ఎందుకు పుట్టావు అంటే నా బంగారు బొక్కల ఏలడితే కొట్టినా అందంట. అసలు నువ్వు ఆ తోటలోకి ఎందుకు వెళ్ళాలి? ఆడికాయలు నువ్వెందుకు కొయ్యాలి? ఆడి మీద చెయ్యెందుకు వెయ్యాలి? చెయ్యి కలిస్తేనే తప్పరా? మా ఇంట్లో బొబ్బట్లు పలుచని తిందు గాని. ఒక్కర్లేదు. రూపమ్మ, జరిగిన ఘోరం జరిగిపోయింది. ఊరంతా ముక్కును వేలేసుకున్నారు. ఏటి చెయ్యాలని ఆలోచించి చెయ్యాలి గాని ఇలా తిండి మానేసి నీరసించిపోతే లాభం ఏంటి? చూడండి, నా కాలేజ్ లైఫ్ లో కూడా ఇంత అవమానం పాలు కాలేదు. ఇది నేను భరించలేను. ఎందుకమ్మా గొడవ? నువ్వు వెళ్ళు, ఆడి సంగతి నేను చూస్తాను. నువ్వేం చూస్తావు? తిట్లు తినడం తప్ప మరేం చేత కాదు నీకు. చూసారా? వాళ్ళ కూరలు పీకేదాకా నేను ఈ ఊరి నుంచి కథ. ఏంట్రా నల్లబ్బాయి ఎంత గొప్ప నిర్ణయం చేశాడని పొగిడితే నేను ఊరుకోను. రే పొగటం కాదు, చెప్పు దెబ్బలు తగలకుండా చూసుకోరా.
దూడపాకలో గాడిద గుడ్లు ఎరుకునే యాదవా. చూసారా? చూడడం కాదు, ఒకేసారి వేసేయడమే. చెప్పరా, అదేదో చెప్పు. సేగొడుల కుట్లో శాంతాడు పేనుకుంటే యాదవన్నారు యాదవాన్ని. చెప్పండి. ఈసారి కర్ర పోటీల్లో ఏ ఊరు కుర్రోడు గెలిచినా ఆ గెలిచిన ఊరోళ్ళ మాట ఆ సంవత్సరం అంతా ఓడిన ఊరోళ్ళు వినాలి. రామాపురం గెలిస్తే 2 రోజులకి నేనే పెద్ద, గోపాలపురం గెలిస్తే 2 రోజులకి పెద్ద అబ్బాయి గారే పెద్ద. ఓడిన ఊరోళ్ళు తప్పు ఒప్పుకొని గెలిచిన ఊరోళ్ళ కాళ్ళు అట్టుకొని క్షమాపణ చెప్పుకోవాలి. అయితే ఇంకా ఆలస్యం వద్దురా. నువ్వు మా ఊరోళ్ళందరి కాళ్ళ మీద పడు. కారస్థానంలో నా మనవని ఎదిరించే మొనకాట ఎవడరా మీ ఊళ్ళో? సోడా బడ్డీ పక్కన ఎంగిలి బీడీలు ఎరుకున్నాయి యాదవా. చూసారా? నువ్వు ఊరుకోవయ్యా బాబు. ఊరుకుంటా కదా అని మీ కాళ్ళ మీద పడమను. నల్లబాయ్ గారు, మీరు చెప్పింది చాలా బాగుంది, అలాగే చేద్దాం. ఒక్క జన్మ ఈ 2 ఊర్ల పెద్దలకు మాది చిన్న మనవి. రేపు జరగబోయే కర్ర శ్యాములో ఏ ఊరు వారు గెలిచినను మేము దగ్గరుండి మీ పెళ్లి, మీరు దగ్గరుండి దీని పెళ్లి, మీరందరి దగ్గరుండి మా పెళ్లి జరిపించురని హామీ ఇచ్చినారా? ఓకే. నో అందురా ఈ వంతెన మీద నుంచి దుమికి వాటర్లో పడి చచ్చి పోలీసులకు చెబుదాము. అవునండి, నా జీవితం మొత్తం కుండల మొయ్యలకు చచ్చిపోతున్నాను. మా బావ సంపాదన ఏమో ఆ బండికి ఆయిల్ కొట్టించడానికే సరిపోతుంది. త్వరలో ఈ 2 ఊళ్ళు కలిసి మా పెళ్లి చేస్తేనే నా కుండల బరువు తగ్గుతుంది. నాకు ఆయిల్ బాధ తగ్గును. కుండలు చేయడం మాటలు కాదు, ఆయిల్ కొట్టించడం అన్న మాటలా? కుండల ధర దినదినానికి తగ్గిపోతుంది. ఆయిల్ ధర తనతనానికి పెరిగిపోతున్నది. నాది కుండలు బాధ. నాది ఆయిల్ గోల. కుండలే. ఆయిలే. ఊరుకోండరా. ఈ 2 ఊళ్ళు గొడవలో కుదిరి పెడితే మీ పెళ్ళో లెక్క అలాగే కను. ఏమంటారు నల్లబాయ్ గారు? వారిని అడగవలదు. వారిదెప్పుడు ఒక సైడ్ చూపు, కాకి చూపు. చూసారా? ఊరుకోండి, ఏమీ లేదు. మీ ఒప్పందాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఏట్రా పెద్దోడా, ఈసారి కాస్త జంకినట్టున్నావు. ఇది వరకు పోటీలు మడిచికి మధ్య ఉండే. ఇప్పుడు పోటీలు ఊరికి మధ్య జరుగుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు చాలా ఉంటాయి. ఏదైనా మన వల్ల మన ఊరికి చెడ్డ పేరు రాకూడదు. ఊరుకోరా పెద్దోడా, సంపైనా సింపైనా అది చెప్పు. ఊపే
సినిమాకి వెళ్తారా అప్పుడేనా గారు ఇదే సోడా బుట్టిలో మందు కల్పించింది కొట్టాడు చెప్పాడు ఉత్తరా ఉతికేంట్రా ముందు వెనక అవుట్ అయిపోతా ఈ అదవులు తెగిదా కాగి బతికాను చూడు ఎలా సుతున్నాడు మిడతల రెక్కల కింద పిడతలు అమ్ముకునేది ఆ కొడుకు చూసారా ఏటా చూసేది ఆడదాని కలకి ఇంతటితో వదిలేసాం లేకపోతే నీకు పప్పు రేగిపోయినది హలో నా జోలికి మాత్రం రాబాక మంచోడికి మంచోడికి కెట్టయ్యా చెడ్డోడికి మా చెడ్డోడు ఇదే ఇంకోసారి ఇలా చేసావంటే గుండు గీకిచ్చే గాడిద మీద ఊరేగిస్తా జాగ్రత్త రై మీరు మా ఊరు చూసుకుంటూ మీ ఊరు నడిచి వెళ్ళాలి వెనక తిరగండి తిరుగు ఉంగండి ఉంగే ఇప్పుడు అడవండి మరి ఈ ఒక్కటి దేనికి జ్ఞాపకార్థం బాయ్యా నిన్ను నమ్ముకుని కొండలన్నీ బద్దలు కొట్టేశాను ఇక నాకు నువ్వే దిక్కు మై డియర్ పగిలిన కొండల అండాల్ విచారించకం మనకు టౌన్ అందు పెద్ద పెద్ద కొండలు ఉన్నవి నిజంగా ఎక్కవచ్చును వాటిపై నుండి దొరల వచ్చును ఒకదాని మీద నుంచి రెండో దాని మీదకి దుమక్కవచ్చును మనకచ్చట 7 అంతస్తుల భవంతి ఉన్నది అక్కడనే మన నివాసము మనము చక్రము తిప్పిన గాని కోటీశ్వరుడైన ఎచ్చటకు వెళ్ళలేడు నీవచ్చటకు వచ్చి నిజమును జోచిన మొదట నీ ముఖము తిరుగును తరువాత నీ నడుము తిరుగును ఆ తరువాత మొత్తము తిరుగును అబ్బా ఏంటి బా ఈ బండి సాచవటం లేదు అండా నీకు ముందే చెప్పి ఉంటిని ఈ బండికి స్టార్టింగ్ ట్రబుల్ ఒకరు ఎక్కవలను వేరొకరు తోయవలను అప్పుడు పెద్ద శబ్దముతో బండి స్టార్ట్ అగును ఆయన వెనుక మనం ఆపినను ఆగదు ఒక పని చేయము ఈ కొండను బండి ముందు పెద్ద శబ్దము వచ్చినట్టు బద్దలు కొట్టుము చూచితివా స్టార్ట్ అయినది ఇక ముందు మన జీవితమున ఏ పనికైనాను కొండ బద్దలు కొట్టనిదే బండి కదలదు గుర్తుంచుకొని వెనకెక్కుము నువ్వేం గాబరా పడకమ్మా వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడే ఆలోచన నేను చేశానుగా అయ్యగారు సీకుల శుభమని తీసుకొచ్చాను పదా దండాలండి బాబు గారు పిలిపించారంటే సీకులు ఏమైనా కావాలేటండి సీకులు కాదు కానీ నువ్వు సెకండ్వి కావాలా అయ్య బాబు ఏం అర్థం కావడం లేదండి ఆ రామచంద్రరాజు నీ రాత్రికి మన ఊరు పొలిమేరల దాకా తీసుకురా ఆ వెనక్కత మేము చూసుకుంటాం బాబోయ్ కాదంటే నీ ఇల్లు పీకి పందిరేస్తాం గొంతు నొక్కి గోదాట్లో వేస్తాం ఏమనుకున్నావు చూడు చెప్పింది నీ సుఖంగా బతకడం నేర్చుకో ఇది తీసుకో ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇస్తాను అట్టాగేనండి బాబాయ్ ఏం చెప్పేవాళ్ళకి ఏం లేదమ్మా భీష్ముడిని చంపే శక్తి సెకండ్కే ఉంది అలాగే భీష్ముడిలాంటి రామచంద్రరాజుని పడగొట్టే శక్తి ఈ సీకుల దానికి ఉంది దీన్ని ఉపయోగించాను ఆడిని తీసుకొచ్చి మన ఊర్లో కట్టేస్తాను ఆడి కోసం ఆడి మనవడు వస్తాడు ఇద్దరిని కలిపి నీ కాళ్ళ ముందు ఆడేస్తాను సరేనా థ్యాంక్ యూ అంకల్ జావయ్యా ఏదో ఇసైన్ చెబుతానని ఇందూరం తీసుకొచ్చావు అవతల చేను దగ్గర మనవడు ఉన్నాడా ఆడికి వండం పట్టుకెళ్ళాలి ఒంటరిగా ఉంటే మన ఇద్దరి మధ్యన బాగుంటదని ఒంటిని గాడి తీసుకొచ్చాడు 60 ఏళ్ళు భయపడ్డాక మనం ఎక్కడా ఉంటేనే ఇదిగా ఒకప్పుడు తోటలో మన ఇద్దరికి సరసం ఇప్పుడు ఒంటికి పట్టుకున్న నీరసం నెరిసింది నీ జుత్తులాగా నా మీసం ఈ తాతయ్య చెబుతాడు ఈయనకోరా మనవడు బాబాయ్ వీడి మనవడు వీడి కోసం వస్తాడు వాడి కాళ్ళు విరిచి నా కాళ్ళు పట్టుకునేలా చేయాలి ఆ తర్వాత వీళ్ళని ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం ఏడిశారు మేము నీ కాళ్ళు అట్టుకోవడం కాదు నా మనవడు వచ్చి మీ కాళ్ళు ఎరగొడతాడు మందు వేయడానికి మంచి డాక్టర్ని చూసుకో మొండి కొండ మీద మొక్కలేసా నా కొడక చూసారా ఉండమ్మా తాతని రామాపురంలో కట్టేశారంట ఆ ఊరిని వల్లకాడు చేసి మా తాతని ఇడిపించకపోతే నేను నా తాతకి మనవండి నా మాట వినరా ఇలాంటి సమయాల్లో తొందరపడకూడదు ఊరంతా కలిసి నిన్నేమన్నా చేస్తారా నన్నే చేస్తారు ఆ ముసిలాడి మీద పెతాపం చూపించి ఆడారి సన్నాసుల్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను రా 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 సద్దనం తినొచ్చావా ఎందుకంటే లెక్కగా ఎక్కువ ఉన్నారు ముసలుడైన మా తాతని ఎత్తుకు రావడం కాదురా మీరు మొగనా కొడుకులైతే నా మీదకి రండి రండి
దొరికావు నా కొడక కట్లు లేదా నీకు చూపెత్తాను ఇప్ప ఈ చెయ్యి అలా నా కొడక కూడా పౌరుషమా నల్లోడా ఇదంతా నువ్వు నీ అన్న కూతురు కలిసి ఆడి నాటకం కదరా మా ముందు నిలబడలేక మమ్మల్ని గెలవలేక ఆడదాని ఆసరా తీసుకున్న ఆడంగి నా కొడక చూసారా అది కాదురా చిన్నోడా నువ్వు నేను ఆ టక్కులాంటి కాళ్ళ మీద పడాలని ఈ నల్లోడు అంటున్నాడు నా మంచం మీద నల్లు లెక్కట్టుకునే నా కొడుకు చూసారా చూసానులేరా నా కాళ్ళ మీద పడ్డానికి మీరు పుణ్యం చేసుకుని ఉండాలి ఈసారితో మిమ్మల్ని వదులుతాననుకోకండి ఎప్పటికైనా మీ చేత నా కాళ్ళు పట్టించి తీరుతాను ఎప్పుడు దాకో ఎందుకే ఇప్పుడే పడు పిల్ల పాపలతో సుఖంగా వర్దిల్లమ్మా మనిషివా పశువా నేను మనిషిని నువ్వు పశువి అదే ఆ తాటక మీద బాణం వేయటం మానేశాడు ఈ తాటకు కాదు సోర్పణక ఏటమో ఇలా తిప్పుకుంటున్నావు అది ఊడిపోగలదు ఆడదానమైనందుకు ఆడదానిలా బతకడం నేర్చుకో పెద్దడోయ్ కాయలని పిందెల మీదే ఉన్నాయిరా అనవసరంగా ఎంతో కాయ సూతే అని తెలుతుందిరా నొక్కితే తెలుస్తుంది రై ఓసారి మీ మామిలాగా నన్ను చెట్టెక్కించింది సూతే పింద దాంతో కోపం వచ్చి పళ్ళయ్యే వరకు చెట్టు మీద కోకున్నాను మీ మామే చెట్టు ఎక్కలాక సచ్చింది పాపం రై చెట్టు ఎక్కినా గోడ దూకినా పంతం అంటే అట్లా ఉండాలరా ఆ గొప్ప పంతంలే అందుకేగా సీకులు తల చల్లరా ఏదో ఏరుకోకింది కాలు దువ్వాను చిన్న తేడా వచ్చింది తాత అటు చూడు అయ్యో ఏమిటమ్మా ఇలా ఎలా కలింది ఏం జరిగిందమ్మా చెప్పు నా తప్పకు ప్రాయశ్చిత్తం గాయం మారినా మచ్చ మాసిపోకుండా ఈ జన్మంతా నేను గుర్తుంచుకునే గుణపాఠం పల్లెటూరు మనుషులంటే ఇంతకాలం చిన్న చూపు చూసినందుకు నాకు నేనే వేసుకున్న శిక్ష నన్ను క్షమించండి తాతగారు మనుషుల విలువలు తెలియని దాన్ని పట్నంలో పుట్టి పట్నంలోనే గారాభంగా పెరిగి పల్లెటూరు స్వచ్ఛతని అపహాస్యం చేయాలనుకున్నాను నేనే అపహాస్యం అయ్యాను మా బాబాయ్ చెప్పిందే మంచి అనుకున్నాను అసలు మంచి కళ్ళారా మీలో చూసే వరకు నిజం తెలుసుకోలేకపోయాను నన్ను మీ కృష్ణయ్య కొట్టాడా కానీ కొట్టడం కాదు నేను చేసిన నేరానికి అక్కడే నిలువుని చంపున్నా తప్పు లేదా అతన్ని క్షమించమని అడిగే సాహసం కూడా నాకు లేదు అందుకే పెద్దవారు మన్నించగలిగే పెద్ద మనసు ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని కన్నీళ్లతో వేడుకుంటున్నాను తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే తప్పు తప్పే
అందుకు నిదర్శనంగా నిప్పుతో నా తప్పును కడుక్కునే ప్రయత్నం చేశాను. క్షమించానని ఒక్క మాట నుండి చాలు. తప్పమ్మా, చిన్నపిల్లది ప్రధానికి అంత దుడికెత్తేలా చెప్పు. కాలిన చేతులకు మందేసుకోవచ్చు కానీ చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకోవడం తప్పమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదని నాకు తెలుసమ్మా. ఇదంతా ఆ నల్లోడు చేసిన పని. నిన్ను తప్పుదారు పట్టించింది కూడా ఆ నల్లోడేనమ్మా. ఎప్పుడు వాడిని చేలో పడేసి తొక్కేస్తాను, చేనుకు నల్లెరువైపోతాడు ఈ యాదవ. నువ్వు ఊరుకోరా పెద్దోడా, చేసింది చేసేసి ఊరికే సై కాల్చుకుంటే సరిపోద్దా? ఇదిగో ముందు ఊరు పులిమేర దాటమనా ఏమిట్రా దాటమనేది? మంచి చెడ్డలో కూడా మాట్లాడుతున్నావు. పాపు చిన్న పిల్లలు అలమటించిపోతుంటారు. అయినా తప్పు చేశాను ఒప్పుకుంది కూడా. వెళ్ళి 4 ఆవదాలు కట్టరా, బిడ్డ చేతి కట్టాలి. కట్టేవలే పెద్ద కట్టు, కావాలంటే నువ్వే వెళ్ళి తెచ్చుకో. నువ్వు తేకపోతే మేము తెచ్చుకోలేవేంటి? తెచ్చుకోపో. అక్కర్లేదు తాతగారు, మందు కన్నా మీ చల్లటి మాటే చాలు. క్షమించని వారు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించమని అడగలేను కూడా. మీరేనా దయగల మాట అన్నారు, అంతే చాలు. వస్తాను తాతగారు. అయ్యయ్యో పసిపిల్ల, రైట్ అంతేనా? నా మాట కూడా వినవన్నమాట. ఈ మధ్య నువ్వు చెడిపోతున్నావురా. ఏంటది? ఆ పిల్లని బాధ పెట్టవలేదా? బాధపడాలంతే, మంది బాధ పెట్టలేదు ఏంటి? రై, నీకన్నీ మీ నాన్నమ్మ బుద్ధులు వస్తున్నాయిరా. ఓసారి మీ నాన్నమ్మ ఏం చేసిందో తెలుసా? నేను పెద్దింట్లమ్మ గోడ దూకానని అట్లగా ఎర్రగా కాల్చుకొచ్చి వాదెట్టుకుందా? తను పెట్టుకోలా, నా వైపు పెట్టింది. కాబట్టి చూడు, దానికంటే ఆ పిల్లలతో నయ్యం. పాపం తనంతా తాను వాత పెట్టుకుంది. నీకేమైనా పెట్టిందా? మీ నాన్నమ్మేమో నాకు వాత పెట్టింది, ఆ పిల్లేమో నీకు పెట్టకుండా తనంతా తాను పెట్టుకుంది. రై, పెట్టిన దానికంటే పెట్టుకున్నది ఎంతో మంచిదిరా. అందుకేగా సీకులు అలా చేసింది. సరే, మాట ముందు ఇప్పుడు ఎత్తుతావు. రూపమ్మా, ఏటమ్మా ఇది? ఆ ఎదవలేదో కళ్ళు తగిన కోతుల్లాగా చిందులేస్తే నువ్వేటి చేతికి వాతెట్టుకోవడం ఏంటి? మీ నాన్నగారు వస్తే నేను ఏడు జవాబు చెప్పుకోవాలా? అవును, పొలానికి వెళ్ళి ఆ ముసలోడి దగ్గర తప్పు ఒప్పుకున్నావట, అంత కర్మ నీకే ఏటమ్మా? అంకుల్, నా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దా? ఏది మంచో ఏది చెడో నేను ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. మీరు చెప్పిన మాటలన్నీ విన్నాను, అలాగే చేశాను. ఇప్పుడు నా మార్గం నేను ఎన్నుకున్నాను. నాకు అడ్డం వచ్చే ప్రయత్నం చేయకండి, మర్యాదగా ఉండదా? చూసారా, ముందు నువ్వు నేను అనుకున్నంత చెడ్డది కదరా, ఎవరని తెలియంది. అవును, అమాయకురాలు. ఊరుకోరా పెద్దోడా, పరాగ్గా ఉంటే పట్టణాన్ని పల్లెటూరికి, పల్లెటూరిని పట్టణానికి అమ్మేస్తుంది. ఆడదంటే అట్టగా ఉండాలరా. మీ మా అమ్మ నేను ఎలా కలిసామో తెలుసా? ఏమైంది తెలీదా? అది వాళ్ళ చేలోకి వచ్చేది, నేను మన చేలోంచి ఏలేసేవాడిని. ఆ తర్వాత చీ కొట్టేది, చాలా తిట్టేదిలే. మన మాత్రం తక్కువ తిన్నాం అనుకున్నామేంటి? అప్పుడు నేను ఏం చేసేవాడిని తెలుసా? బాగా గడ్డం వేసినప్పుడు చూసి వెళ్ళేసేవాడిని. ఆ గడ్డం సాటుకు వచ్చేది. ఆ తర్వాత లేదరా, ఆ తర్వాత ఏముందరా, మా పెళ్లి కాకముందే మీ బాబు కడుపుని పడ్డాడు. ఇదేంటో ఇది మాటలోనే వస్తుంది. అమ్మా, దీనికి 100 లక్షలు. ఇది నీకోసం వస్తుంది, దీని వదలదు. నా కోసం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందో నాకేం తెలుసు. నువ్వు ఎప్పుడు వెళ్ళేసావో అది ఎప్పుడు చీకొట్టిందో. నాకు కొంచెం పని ఉంది, వస్తాను రా. తొందరగా ఉండు. కృష్ణయ్య, ఏంటి? చూడు కృష్ణయ్య, నాకు కావాల్సింది దొరకకపోతే అది నాలో అసూయగా మిగిలిపోతుంది. నిన్ను చూడగానే పల్లెటూరులో పచ్చని పైర్లా చక్కని మనసున్న మనిషి అనిపించింది. నా మనసుకు నువ్వే కావాలనిపించింది. అంటే ఇప్పుడు నన్ను ఏడు చేయమంటావు? ఆఖరి మాటగా నిన్నొకటి అడగాలని వచ్చాను. ఏంటి? మనసులో ఉన్న మాటను సూటిగా చెప్పడం మాత్రమే నాకు తెలుసు. ఐ లవ్ యూ. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు దారి తప్పొచ్చినట్టున్నావు, నీ దారి నువ్వు చూసుకో. అలాగే, నేను ఈ గట్టు మీద వెళ్తాను. మలుపు తిరిగేలోగా నువ్వు నా దారికి వస్తే చాలు. సరే అన్నట్టు భావిస్తాను. మలుపు తిరిగానా నా దారి ఏమవుతుందో నాకే తెలీదు. అమ్మాయి, నీ గట్టి మీదకి వచ్చాడు, మలుపు తిరగ మళ్ళీ ఏడుతాడు. అరే, ఏమిటలా సూతూ ఉండిపోయారు? ఏరా, పొద్దుననగా వస్తున్నాను తెలుసు కదా, రేవు దగ్గరికి ఎందుకు రాలేదు? అంత పొగరెక్కిందా నీకు? కాదన్నయ్య, పొద్దున్నే కోడి కూసి ఎలాగ లెగుద్దాం కదా అని కోడిని మంచం కింద ఎందుకు పడుకున్నాను.
తినమరిగిన కోడి కదా, గుర్రెట్టి నిద్రపోయి 11 కూసింది. తప్పు నాది కదన్నయ్య, కోడిది. కోడెప్పుడు సరిగ్గానే కూస్తుందిరా, నీ బుర్రే సరిగ్గా పనిచేస్తున్నట్లేదు. అవును, అమ్మాయి వచ్చి 4 రోజులైంది కదా, రోజుకు 2 టెలిగ్రాములు ఇమ్మన్నాను, 4 రోజులైనా ఒక టెలిగ్రామ్ రాలేదే? ఈ ఊళ్ళోనే కాదు, పక్క ఊళ్ళో కూడా పోస్ట్ ఆఫీస్ లేదా? ఎక్కడి నుంచి టెలిగ్రాము? అవునరా, నీలాంటి సన్నాసులంతా ఊరి ప్రెసిడెంట్లు అయితే ఇంతే మరి. చూసారా? హలో డాడీ, హౌ ఆర్ యు? అరే మన టింకుని కూడా తీసుకొచ్చారా? అవునమ్మా, ఇలాంటి మనుషులు నమ్ముకోవడం కంటే ఆ కుక్క నమ్ముకోవడం చాలా మంచిదమ్మా. ఏమా, సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నావా? మీ సన్నాసి బాబాయ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? అవునులే, పొద్దునే వస్తున్నాను తెలుసు కూడా రేవుకు బండి పంపునాడు, నిన్నెట్లా చూసుకుంటాడు? డాడీ అదేం కాదు, బాబాయ్ నన్ను ఇక్కడ చాలా బాగా చూసుకోవడం లేదు. చూసారా? బాబాయ్ చూసుకోకపోతేనే నా గురించి నేనే చూసుకుంటున్నాను. డాడీ, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో చెప్పమ్మా. నాకు చాలా ఇష్టమైన న్యూస్, అది మీకు ఇష్టమైన న్యూస్. చెప్పమ్మా. నేను చెప్పిన వెంటనే ఓకే అనాలి. ఓకే? ఓ తప్పకుండా అంట. మీరు లోపలికి వెళ్ళి స్నానం చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికమ్మా? ఇప్పుడే వచ్చేస్తాను డాడీ. ఏంటి? మా నాన్నగారు వచ్చారు, నేను అన్ని విషయాలు చెప్పాను, ఆయన సరే అన్నారు. రేపు పొద్దునే మీ వాళ్ళందరం తీసుకుని మా బాబాయ్ ఇంటికి రండి. తాతోయ్ తాతోయ్, రూపాయలు బాబు వచ్చేసాయంట, అన్ని విషయాలు చెప్పేసిందంట. సరే అన్న అంట, రేపు మన వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి రమ్మంది. అలాగే అలాగే అంటే సరిపోతా? నీకేమన్నా పిచ్చెక్కిందంటే? ఆ అమ్మాయి బుద్ధి లేక రమ్మంటే మనం బయలుదేరి వెళ్ళిపోవటం ఏంటి? ఇడి సూత అక్షరం ముక్కలేదు. ఆ అమ్మాయి అమెరికాలో చదువుకొచ్చింది, ఎవడు ఒప్పుకున్నా? నాన్న ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారా ఎర్రోడా? చదువు కన్నా గుణం గొప్పదని, డబ్బు కన్నా ఆడంబరం లేని బతుకు గొప్పదని ఆ అమ్మాయి మన ఇంటికి వస్తానని గెద్దుతా అంటే నువ్వు ఒప్పగలవా? దాన్ని బాగా ఒప్పగలరా? అక్కడికి వెళ్ళి అబాస్ పాలైతే ఎవరికి సమాధానం చెప్పుకుంటాం? ఆ పాస్ పాలు ఎందుకు అవుతావు? అనుమాన పెడతావా? ఊరు వాడ అంతా బయలుదేరిస్తాను రా, ఏదో నా కొడక. బాజా భజనలతో సారే సీరలతో బయలుదేరుతావురా. ఇగో ఎంకయ్య, సుబ్బయ్య, రావణ. ఎవరు మీరు? తమరెవరు? ఒరే నల్లబాయ్, రేయ్ నల్లబాయ్. వతనా ఏంటనే? వాళ్ళెవరో చందా కోసం వచ్చినట్టున్నారు, ఇచ్చి పంపు. ఏడ్చాడు. ఆడు మాకు ఇచ్చేదేంటి? కావాలంటే ఆడికి మేము పడేస్తాం. ఈ తాగులతో ఇల్లు నేసే అయ్యాతవా? చూసారా? చూసావంటావేంటి? వాళ్ళెవరో చెప్పండి. నువ్వెవరో చెప్పు, ఆ తర్వాత మేము చెప్పాల్సింది చాలా ఉంది. ఎదుటోళ్ళు నోరెత్తితేనే మేము నోరెత్తుతాం. మేము నోరెత్తామనుకోండి, ఎదుటోళ్ళు నోళ్ళు మూతరాల్సిందే. ఒరే నల్లబ్బాయ్, అన్నయ్య పగటి వేషగాళ్ళ ఉన్నారు, ఒక పాత పంచెల సాపిచ్చి పంపించు. నువ్వు ఆగరా. ఏంటయ్యో చూస్తుంటే ఊహరిచ్చిపోతున్నావు. నవ్వులాటకైనా ఒక అద్దు ఉండాలి. పగటాటకాలంటావు, సందాలంటావు. ఇయ్యానికి వచ్చాం కాబట్టి ఇవాళ నువ్వు బతికిపోయావు. ఇంటికి వచ్చిన చుట్టాలను కూర్చోబెట్టి మాట్లాడాలన్న మర్యాద కూడా లేదు. నాన్న నువ్వు ఊరుకో నాన్న. ముందు ఊరుకోమని చెప్పు. ఊరుకోమని చెప్తాను. చూడండి, రూపమ్మాయి నాన్నగారితో మాట్లాడటానికి వచ్చాం, కొంచెం పిలవండి. పిలవే ఆయన్ని. నీ సంగతి ఏంటో ఆయనతో చెప్తాను. నేనే రూప తండ్రిని, ఏం కావాలి? నువ్వేనా వీపోడివే? నువ్వని తెలియక 4 మాటలు ఎక్కువేశాను. అవును మరి, నక్క పక్కనున్న కుక్క కూడా నక్క దెబ్బలేదని ఆ నల్లుడు పక్కనున్న నీకు కూడా 4 మాటలు ఎక్కువేశాను. ఏమనుకోవద్దు. నువ్వైనా చెప్పొద్దేరా, దీపావళి నాడు దీపాలు అర్పేసే యాదవా. చూసారా? ఇంతకీ నాతో పనేంటి మీకు? చూడండి, వీడు మా అబ్బాయి. అదేనయ్యా నా మనవడు. వీడు మీ అమ్మాయి ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం. అబ్బో, శాలలో మాటలేమిటి పాటలేమిటి ఒకట, చాలా తికమక పడ్డారులేండి. పెద్దలందరం కూర్చుని మాట్లాడుకుందామని వచ్చాం. ఇదిగా నా మనవడంటే అలాంటోడు ఇలాంటోడు అనుకున్నారేంటి? చాలా లెక్కలో మనిషి. ఏంటి వీడు నాకు అల్లుడా? అలేవాడు అయ్యా, నీ కూతురు మొగుడు నీకు అల్లుడుగా ఏమవుతాడు? అవునులే, ఈ పట్నం తిరుగుల్లో పడి వరుసలన్నీ మర్చిపోయినట్టున్నారు. ఒకసారి లేచి నిలబెడతావా? ఏ నా ఎత్తంతో చూద్దాం అనుకుంటున్నారా? అలాగే చూడండి. రూపా, రూపా, ఏమిటి డాడీ, మీరు పిలిచారా? రూపా, వీళ్ళు నీకు తెలుసా? అవును డాడీ, నాకు తెలుసు. వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? నిజమే డాడీ. అయితే నువ్వే వీళ్ళని పిలిపించావన్నమాట. అవును డాడీ, నేనే రమ్మన్నాను. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అవును డాడీ, నేను ఒక రోజు ఫోటోలు తీయడానికి వాళ్ళ ఊరు వెళ్ళాను. వెళితే ఈ ముసలైన ఆయన మనవడు వాళ్ళ నాన్న కలిసి, మీ నాన్నగారు వచ్చినప్పుడు చెప్పండి, మా ఊరి గుడికి వెళ్ళవేయాలి, చందా అడగాలి అన్నారు. వచ్చినప్పుడు చెప్తాను అన్నాను. నువ్వు వచ్చావు, నేను చెప్పాను. డాడీ,
ఈ కుర్రాడు బాగా కరసం చేస్తాడు. ఈ ముసలైన మంచి కమెడియన్, డాన్స్ కూడా బాగా చేస్తాడు. అదే మరి నువ్వు వాడిని ప్రేమించానన్నావని, పెళ్లి చేసుకుంటానన్నావని, ఆ విషయం మాట్లాడడానికి నా దగ్గరకు నువ్వు రమ్మన్నావని అంటున్నారు. ఎవరు? నేనా? వీణా? ఏమి డాడీ జోక్ చేస్తున్నావు? నేను జోక్ చేయడం లేదమ్మా. వీలైతే ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై వచ్చారు చూడు. వస్తారు నా ఊరు ముందు ఆగలేకపోతున్నారు. ఇలాంటి గొడవలు చేస్తేనే చిన్నపోతారని వాళ్ళ లెక్క. ఇదిగా సూర్యుడు చంద్రుడు కనబడకపోవచ్చు కానీ నన్ను మీరేం చేయలేరురా. బాగా చెప్పావు బాబాయ్. మొత్తానికి మంచి పిచ్చివాళ్ళ మేడం. నువ్వు నన్ను ప్రేమించాలని చెప్పలేదు, మా తాతయ్య కాళ్ళెట్టుకుని బతిమాలేదు. రూపా పరాసి కాలాడుకో. మా తాతయ్య పరువంతా చంపుకుని నా కోసం మా ఊరినే పొలిమేర దాటించాడు. చెప్పు, మీ నాన్నతో నిజం చెప్పు. చెప్పు. అసలు ఏమి డాడీ వీళ్ళ గోల నాకు అర్థం కావడం లేదు. ఎందుకలా పిచ్చి పెట్టినట్టు అవుతారు? ఇవాళ ప్రధానానికి రమ్మని నువ్వు కాదు, నా మొహం చూసి చెప్పు. నీ మొహం చూస్తే నాకేమన్నా భయమా? మీ ఇద్దరి మొహాలు చూసి నేను చెప్తున్నాను, మీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం. ఏమిట్రా అబద్ధం? అబద్ధం. ఏమిట్రా దౌర్జన్యం చేస్తున్నారు? ఒక్క సెకండ్ లో మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ కుక్కలు కాల్చినట్టు కాల్ చేస్తారు. ఏమయ్యా ఇంకా నిలబడున్నావు? జరిగింది చాలదయా? ఊరందరూ తీసుకొచ్చావు కదయా, వాళ్ళ ముందు నా పరువు తీసావు కదయా. తూ అని ఉమ్మేసడానికి సిగ్గులేదయా? నడవయ్యా, నడవయ్యా, నడు నడు. నా ముఖాన బురద జల్లి నన్ను అల్లరి చేస్తారా? మీ పరువు బురదలో కలిపి మీ ముఖాన్ని కల్లాపు చల్లాను చాలా. నన్ను పిచ్చిదాన్ని చేసి నా ముఖాన్ని బుక్క చల్లుతారా? మీరు తెచ్చిన పసుపు కుంకాలు మీ ముఖం మీద చల్లాను. అందంగా ఉంది కదా? జన్మ జన్మలకి మీ తల లేవకుండా చేశాను. బుద్ధి తెచ్చుకుని బ్రతకండి. పిల్ల కాకేం తెలుస్తుందిరా ఉండేలు దెబ్బ. ఇదిగో తగిలి బుర్ర తిరిగిన రోజున తెలుస్తుంది ఈ తాత మనవల దెబ్బ అంటే ఏమిటో. పెళ్లి సంబంధం చెప్పి మన ఊరు పరువు తీశారు. అవునే వదినా. ఆ గిట్టిగాడు కొర్రాదు అనుకో, ఈ ముసలాయన కన్నా బుద్ధి ఉండొద్దు. ఈ ముసలాడు ఎప్పుడు ఆకాశానికి నిచ్చెనేసేద్దామని. అయినా పట్నం దొరసాని కట్టుకోవడానికి ఒప్పుకుంటుందని ఎట్లా అనుకున్నారా? అందుకే కదా ముసలాడు తగిన శాస్తి జరిగింది. మరి మా తాతని ఇంకో మాట అన్నారా? ఊరుకునేది లేదు. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారా? వస్తే ఏమైందంట? మళ్ళీ చాలగట్లండి వాదనలేంటి? పదన్నింటికి మేము రావురా. రాళ్ళు విసిరే చేతుల మధ్య తల ఉంచుకు బతకడం మా వంశంలో లేదురా. ఒడ్డును కూర్చుని ఎన్ని కబుర్లు ఇలా చెబుతారు. రేయ్, అవమానించడం గొప్ప కాదురా, చేసి చూపించడం గొప్ప. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నేను నాటిన ఈ చేను కోతకొచ్చే లోపుగా నా మనవడి చేత దాని మెడలో తాళి కట్టిస్తాను. ఆ పసుపట్టలతోనే వీళ్ళిద్దరి చేత ఆ చేను కోయిస్తాను. అలా కోయించలేకపోతే ఈ చేలో నా తల తెగ్గొసుకుంటాను.